ఏపీలో అన్ని వర్గాల ప్రజలు దగా పడ్డారన్నారు బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కారుమూరి సునీల్ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. బీసీలను టార్గెట్ చేయటమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. బీసీలపై ఇష్టం వచ్చినట్లు దొంగ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కూటమికి చరమ గీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. గవర్నమెంట్ తప్పు ఒప్పుకున్నట్టే. ఒక పక్క తల్లి చెల్లి అని అందరూ గొంతులు చించుకుని అరుస్తూ ఉన్నారు. ఒక పక్క ఒక చిన్న పాప కనబడట్లేదని 15 రోజుల నుంచి ఇంకొక తల్లి ఏడుస్తూ ఉంది. ఇలా ఎంతమంది ఏడుపులు మీరు పోసుకుంటారని నాకు అర్థం కావట్లేదు. అసలు మీకు అసలు చలనం రావట్లేదా? ఒక పక్క చూస్తే బీసీల మీద ఇష్టం వచ్చినట్లు దొంగ కేసులు, ఇంకో పక్క చూస్తే బీసీ పిల్లలు చదవకూడదు, బీసీ పిల్లలకి అసలు మనుగడే లేకుండా చేయాలని గవర్నమెంట్ తప్పు ఒప్పుకున్నట్టే. ఒక పక్క తల్లి చెల్లి అని అందరూ గొంతులు చించుకుని అరుస్తూ ఉన్నారు. ఒక పక్క ఒక చిన్న పాప కనబడట్లేదని 15 రోజుల నుంచి ఇంకొక తల్లి ఏడుస్తూ ఉంది. ఇలా ఎంతమంది ఏడుపులు మీరు పోసుకుంటారని నాకు అర్థం కావట్లేదు. అసలు మీకు అసలు చలనం రావట్లేదా? ఒక పక్క చూస్తే బీసీల మీద ఇష్టం వచ్చినట్లు దొంగ కేసులు, ఇంకో పక్క చూస్తే బీసీ పిల్లలు చదవకూడదు, బీసీ పిల్లలకి అసలు మనుగడే లేకుండా చేయాలని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.